సరే ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ ఛార్జీలు భారీగా ఉన్నాయి గత 4 ఏళ్లుగా. మీరు చూస్తే తెలుగుదేశం ఇదివరకు ఓడిపోవడానికి కూడా అదే మెయిన్ రీజన్, బషీర్బాగ్ అవన్నీ. ప్రజలు ఫుల్గా సఫర్ అవుతున్నారు అనుకోవచ్చు. దీనికంటే 4-5 వందలు వచ్చే కరెంట్ బిల్లు కూడా 1800 2000 వస్తున్న కామన్గా ప్రతిపక్షం కూడా పట్టించుకోవట్లేదు అదేంటో. ఇప్పుడు అది కంపల్సరీ ప్రతిపక్షం సర్వ్ అవ్వాలి. బషీర్బాగ్ రోజులకి ఇప్పటికి జనంలో మార్పు వచ్చింది చాలా. బషీర్బాగ్ రోజుల్లో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది, ఏదైనా ఉద్యమం చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్లస్ రేట్లు పెరగడం. పెట్రోల్ రేట్ అంటే పెట్రోల్ మార్కెట్ లో ఎంత రేట్ ఉంది అంటే బ్యారెల్ ఎంత ఉంది, బ్యారెల్కి ఇవాళ ఎంత ఉంది. అదే పెట్రోల్ రేట్ కోసం ఇదే మోడీ గారు 100 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు 2014 ముందు. ఎంత అన్యాయం చేసేస్తున్నారు అదే అని. ఇవాళ బ్యారెల్ అప్పుడు 2014 కంటే తక్కువ రేట్లో ఉంది. కానీ ఇవాళ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, గ్యాస్ బండల్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. గ్యాస్ రేట్లు మరి ఓట్లు వేస్తున్నాం, వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ కరెంట్ ఛార్జీలు అనేది మనం అనుకుంటున్నాం కానీ బట్ ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది కరెంట్ ఛార్జీలు ఫ్రీగా 200 యూనిట్లు అయితే ఫ్రీ, వాళ్ళకి తెలియదు కదా. చేసేవాళ్ళు మిడిల్ క్లాస్, వీళ్ళకి ఉద్యమాలు చేసేంత ఊపు లేదు. ఇప్పుడు ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ మీద మనం బతికేవాళ్ళం. ఇప్పుడు విపరీతంగా వచ్చింది, డబ్బుకు ఒక వాల్యూ లేదు. సో మీరు పెరిగినాయి అనుకుని పెరిగినాయి, కొంతమందికి కోపం వచ్చినప్పుడు ఓటేరు, లేదా ఓటుకి వెళ్తే ఓటు వేయటానికే వెళ్ళలేదు. అది ప్రాబ్లం. అది చెరువు మీద పెద్ద ఇష్యూ అవ్వదు అనుకుంటున్నాను. ఓకే, అంటే చెరువు మీద అలిగే బ్యాచ్ ఉంటారంటారు. ఆ, అవును. సార్ ఇంకొకటి, గంజాయి మరీ ఘోరంగా, అంటే ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్లోని మూలాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యమా లేదా సమాజ వైఫల్యమా, ఎలా చూడాలి? ఈ సమాజ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. ఇప్పుడు గంజాయి అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆంధ్ర మీద చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నాం కాబట్టి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తున్నాం. అన్ని చోట్ల ఉంది, ప్రతి చోట ఉంది, ప్రతి చోట జరుగుతుంది. ఈ జరుగుతున్న దాన్ని డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవట్లేదేమో అని నాకు ఫీలింగ్ ఉంది. సో గంజాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే అది అంత పండించనివ్వచ్చా? మన హైదరాబాద్ లో అక్కడ ఇంట్లో ఒక ఫ్లాట్లు, 2 ఫ్లాట్లు అద్దెకి తీసుకుని ఫ్లాట్ల నిండా పెట్టారంట. ఓ 100 కిలోలు 200 కిలోలు వచ్చిందన్నారు ఇంట్లోనే. సో ఈ లెవెల్లో చేస్తున్నారు, ప్రతి చోట చేస్తున్నారు. మనకి వరంగల్ ఆ ప్రాంతాల్లో కొన్ని పొలాల్లో చేస్తూ ఉంటారు, అడవుల్లో అంతా చేస్తూ ఉంటారు. సో ప్రతి చోట జరుగుతుంది. వీటిని నిరోధించాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సరిగ్గా పనిచేయాలి. అవి చేయట్లేదు. అది ఎప్పుడూ చేయట్లేదు, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చేయట్లేదు. కానీ దాంట్లో వీళ్ళందరికీ డబ్బులు ఉంటున్నాయి. షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు, పాదాలపై నడిచే యాత్ర ఒకటి చేశారు, మళ్ళా ఏపీకి వచ్చారు, ఇప్పుడు పిసిసి అయ్యారు. ఏపీలో ఉన్నంతలో, అంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలో గట్టిగానే ఫైట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ వాయిస్, ఎక్కువ రేజ్ అండ్ స్కోప్ ఉంది ఏపీలో. అంటే మీకు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఎలా అనిపిస్తుంది షర్మిల గారిది? సీరియస్ గా తీసుకోవచ్చు అంటారా? అంటే న్యూట్రల్ గా చూస్తారు కాబట్టి చెప్పండి. సీరియస్ ఏం లేదు, నాకు డెఫినెట్ గా ఆవిడ సీరియస్ కాదు. బట్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ రావడం చాలా అడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీ వరకు మాత్రం షర్మిల గారు వెళ్ళటం అనేది కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్. ఎందుకంటే చచ్చిపోయింది, మొత్తం జీరోకి వచ్చింది. జీరోకి వచ్చిన పార్టీని అందరూ వెళ్ళిపోయారు. పార్టీ నాయకులు అందరూ కనపడకుండా ఎవరి పనులు చేసుకుంటున్న టైంలో ఈవిడ వచ్చినాక అన్కంట్రోవర్షియల్, అంటే వాళ్ళకి పడకుండా ఉండేది కాబట్టి దూరంగా ఉన్నారు. ఈవిడికి ఏమీ సంబంధం లేదు, ఈవిడ ఏమిటో తెలియదు. సో అందరూ కొంచెం కలిసి చేస్తా ఉంటే మళ్ళీ కొంచెం పుంజుకుంటాం. ఇంతకుముందు 2% ఉంటే ఇప్పుడు 3-4% వెళ్ళటానికి ఉంటుంది. లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారికి వేయకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి వేస్తే పర్సంటేజ్ కూడా పెరగచ్చు. 3-4%, 5% పెరిగినా పెద్ద ఆశ్చర్యపోకండి, అది ఇది అవ్వచ్చు. అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్న వాళ్ళు కూడా వీళ్ళకి ఒక 0.5%, 0.1% వెళ్ళవచ్చు. సో ఇటువంటి అన్ని పెట్టి పర్మిటేషన్స్, కాంబినేషన్ కలిపితే కాంగ్రెస్ ఈ ఇప్పుడు పోయిన 2 ఎలక్షన్ల మీద బెటర్ అవుతుంది. ఆవిడ కానీ సరిగ్గా మెయింటైన్ చేసి మిగతా కాంగ్రెస్ వాళ్ళంతా చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ కి వాళ్ళు మంచి ఫోర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇకపోతే అసలుగా రాష్ట్రంగా వస్తే ఇప్పుడు 3 కుటుంబాల కథ ఇది. మన రాష్ట్ర కథ కాదు, రాష్ట్రం మీద 3 కులాలు 3 కుటుంబాలు కథ.
చిరంజీవి గారి కుటుంబం, విడుదల కుటుంబం, నందమూరి కుటుంబం అంటాం, నారా నందమూరి కుటుంబం అంటే అక్కడ ఆయన అక్కడ అన్నారు. మన లోకేష్ బీజేపీ ఆవిడ పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు. అంటే వాళ్ళిద్దరూ ఒకే కుటుంబం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఈయన ఉన్నారు, అక్కడ ఆవిడ అక్కడ కాంగ్రెస్ లో ఉన్నది ఒక కుటుంబం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చిరంజీవి గారు ట్రై చేసి కాంగ్రెస్కి వెళ్ళారు. ఈయన కాంగ్రెస్ లో చిరంజీవి గారు ఇంకా ఇప్పటికి కూడా కాంగ్రెస్ మెంబరే కాబట్టి కాంగ్రెస్ లో ఆయన ఉన్నారు, ఈయన ఇటేకున్నారు. సో ఆ రెండు కుటుంబాలు రాజ్యం అయినేసినాయి, వాళ్ళిద్దరు రాజులు అయిపోయారు. ఇప్పుడు కొత్తగా ఈయనకి రాజు అవ్వాలని కోరిక కలిగించాను చిరంజీవి గారికి అప్పట్లో. సో ఆయన నేను చేయలేకపోతాను, వెళ్ళిపోతాను, మా తమ్ముడు అని ఇస్తాడు అని వెళ్ళిపోతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్య. మా తమ్ముడికి అవకాశం ఇద్దాం, నేను తప్పుకున్నాను అన్నట్టుగా చెప్పారు. కరెక్ట్ గా ఇచ్చారు లేకపోతే మార్కింగ్ చేశారు నాకు తెలియదు, కానీ అది మధ్య చూసాను. అయితే ఆ కుటుంబం నుంచి రావాలని ఈయన ప్రయత్నం చేస్తారు. ఈయన రాజు డైరెక్ట్ గా అయ్యే అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని సైడ్ లో ఉండి ఏదో ముందు సామంతరాజుగా ఉండి తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కి రాజు అనే ప్రయత్నం చేస్తారు. సో ఇట్లా మూడు కుటుంబాలు, మూడు కులాల కథలాగా యాక్చువల్గా ప్రజల కోసం ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే నా ఉద్దేశంలో నాకైతే కనపడతలా. వీళ్ళు ఎంతసేపు రాజ్యాధికారం కోసం ఒకరినొకరు తిట్టుకోవటం, ఈ పర్సనల్ గా తిట్టుకోవటాన్ని బట్టి నేను అంటున్నాను. ఎందుకంటే వీళ్ళు కొంతమంది వెంటనే ట్రోల్ చేయొచ్చు, నీకు ఏదో కుల పిచ్చి పెట్టో, అది ఇంకొకటి ఉందో, లేదా జగన్మోహన్ రెడ్డి అంటున్నావు, నీకు రకరకాలు మాట్లాడవచ్చు. కానీ నేనేమంటానంటే వీళ్ళు సమాజాన్ని గురించి మాట్లాడాలంటే సమాజాన్ని గురించే మాట్లాడాలి. ఈ పెళ్లిళ్ళ గురించి కానీ లేకపోతే వాళ్ళ 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 అలవాట్ల గురించి కానీ వాళ్ళు చేసే చండాల పనుల గురించి కానీ ఎక్కువ మాట్లాడుకోకర్లేదు. నిజంగా చండాల పనులు ఉంటే ప్రజలే పంపించేస్తారు బయటికి అది అవకాశం వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు మనం చెప్పాము ఈయన దొంగ 1,00,000 కోట్లు తిన్నాడంటే ఆయన ముఖ్యమంత్రినే చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన దుర్మార్గుడు వాళ్ళ మామగారిని చంపేశాడంటే ఆయన ముఖ్యమంత్రిని చేశారు. సో ఇవన్నీ చేసినాక ఇంకా ఈ మంచిసేపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామని చంపేశారని చెప్పడం, ఎంతసేపు ఈయన 1,00,000 కోట్లు తినేశాడని చెప్పడంతో మనకు వచ్చేది ఏంటి? ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాష్ట్రానికి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈక్వల్ రెస్పాన్సిబుల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. ఎందుకంటే ఆయన క్యాంపెయిన్ చేసి నేను ప్రశ్నిస్తాను, తప్పు చేస్తాను, ఆయన ఏమి చేయలే. 5 ఏళ్ళు అయిపోయినాక 5 ఏళ్ళు ఆయన ప్రభుత్వం లేదు, ఇప్పుడు వచ్చే ముందు మళ్ళీ ఆయనతో కలిసి మేము మళ్ళీ ఇప్పుడేంటి చేస్తాను అంటే నమ్మాలా వద్దా? అట్లాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమీ చేయలేదు, నేను చేసేస్తాను, చించేస్తాను, పొడిచేస్తాను, నాకు 24-25 సీట్లు ఇస్తే చేస్తాను, లేదా ఇది మొత్తం పార్టీకి 150 సీట్లు ఇచ్చారు. అంతకంటే ఏం చేస్తారు ప్రజలు? ఇస్తే నువ్వేమని తీసుకొచ్చావు? రాయితీలు ఇచ్చానంటే రాయితీలు సరే, నువ్వు ప్రామిస్ చేసింది ఏంటి? ఏది విభజన హామీలు చేస్తామన్నారు, ఏదో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు స్టీల్ ప్లాంట్ కూడా పట్టుకెళ్ళిపోతా ఉన్నారు, విభజన హామీలు చేయమంటున్నారు. ఆయన గవర్నమెంట్ ప్యాకేజ్ అన్నారు, ఆ ప్యాకేజ్ ఆయనకే ఇవ్వలేదు, మీకే ఇవ్వలేదు. సో మీరు పోలవరం కంప్లీట్ చేస్తున్నారు, పోలవరం కంప్లీట్ చేయలేదు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన చేయలేదు, మీరు చేయలేదు. రాజధాని ఏదో ఒకటి ఆయన చెప్పింది కాదంటే మీరు ఇంకోటైనా తయారు చేయలేకపోయారు. ఇట్లా రకరకాలు ఉన్న హైదరాబాద్ 10 ఏళ్ళు అంటే ఇద్దరు కలిసి దాన్ని కేసీఆర్ 10 ఏళ్ళు అప్పచెప్పేసి మీరు అక్కడెక్కడ తిరిగారు. ఇవాళ మళ్ళీ ఎవరో స్టేట్మెంట్ ఇస్తారు హైదరాబాద్ ఎక్స్టెండ్ చేద్దాం. హైదరాబాద్ ఇచ్చి తెచ్చినప్పుడు ఈ 10 ఏళ్ళు మీరు ఎక్కడ తెచ్చారు? ఇక్కడ మీరు లేరు కదా, మీరు లేకుండా రాసి కూడా ఇచ్చేసారు హైదరాబాద్ లో ఉన్నామని చెప్పి. మరి ఇంకా దాని గురించి మాట్లాడుతుంది. సో వీళ్ళందరినీ ఎలా నమ్మాలి? ఇలా నమ్మి మనం ఓట్లు వేయాలా? వీళ్ళకి తప్పదు. ఇక మనం ఏంటంటే మనం బానిసత్వంలో బతుకుతున్నాం. బానిస బ్రిటిష్ వాళ్ళు పోయినా మనకు బానిసత్వం వల్ల వాళ్ళు మొఘలాయలు పోయారు, బ్రిటిష్ వాళ్ళు పోయారు, అందరూ పోయారు, కానీ మనం ఇంకా బానిసలుగా ఉంటున్నాం. అప్పట్లో మొఘలాయలు గారు వాళ్ళకు ఉండేవాళ్ళు, మన రాజు బానిసలాగా. ఈ 3 రాజులు ఎవరో ఒక రాజుని ఎన్నుకోవాలి, ఒక ఫ్యామిలీ 3 ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీని ఎన్నుకుని వాళ్ళకి ఓటేసుకుని వాళ్ళు ఏదైనా చెప్తా ఉంటే విని మళ్ళీ ఈ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీ కాబట్టి ఈ ఫ్యామిలీకి ఓటు వేసుకుంటూ తిరగాలి తప్ప సరిగ్గా సమాజాన్ని గురించి ప్రజల గురించి ఆలోచించేవాడికి మనం ఓటేద్దామని ఆలోచించట్లేదు. పైగా ఏమన్నా అంటే ఏంటంటే ఆయన ఆలోచించినంత ఎవడు ఆలోచించలేదని అంటారు, ఈయన ఆలోచించినంత ఇంకోటి ఎవరు ఆలోచించలేదు అంటారు. ఈ మాట్లాడేది ఎదురుదాడి చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు ఎదురుదాడి చేస్తారు? కొంచెం కూర్చొని స్ట్రైట్ గా ఆలోచిస్తే తెలుస్తాయి కదా అన్ని. సార్ ఇక్కడ ఒక చిన్న ప్రాథమికమైనటువంటి ఒక ప్రశ్న లేవనెత్తాలి.
ఇప్పుడు కొత్తగా మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణలో పార్టీ పెట్టి వచ్చారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా కొత్త పార్టీలో ఉంది. అంటే తెలుగు రాష్ట్రాలకి కొత్త పార్టీలు ముఖ్యమా, లేదా ఉన్న పార్టీలతో బాగా పని చేయించడం ముఖ్యమా? అంటే ఏం చెప్తారు? కొత్త పార్టీలు ముఖ్యంగా ఉన్న పార్టీలు కలుషితం అయిపోయి ఇందాక చెప్పినట్టు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న రాజులు అంటే నియంత్రణతో పోరాడుతున్న పార్టీలు అంటే మూడు పార్టీలు ఇప్పుడున్న మూడు పార్టీలు. సో జాతీయ పార్టీలు అంటానే జాతీయ పార్టీలు కొంతవరకు బెటర్, నియంతృత్వం తక్కువ ఉంటుంది వాటిల్లో. వీళ్ళు ప్రాంతీయ పార్టీలు నియంతృత్వంతో పోరాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కొత్తగా వచ్చిన పార్టీలు. ఇప్పుడు ఎవరికాళ్ళు ఇంత పార్టీలు పెట్టి వీళ్ళకి ఏంటి సీట్లు వచ్చేసారు, వీళ్ళకి ఓట్లు రావు సీట్లు రావు. వీళ్ళకి అదే ప్రాబ్లం. వీళ్ళందరూ కలిసి ఒకటిగా చేసి అప్పుడు ప్రాబ్లం అదే కదా. జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. అదే చెప్తున్నా, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా చేసి ఇప్పుడు అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు ఎమర్జెన్సీ టైంలో వచ్చి ఆయన మొత్తం అందరినీ పోగేసుకుని సమిష్టిగా కలుపుకొని చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీని ఓడగొట్టేయగలిగారు. సో ఇవాళ కూడా అలా చేసుకోగలిగారు, రాష్ట్రం అయినా దేశం అయినా. కానీ ఆ పరిస్థితి వస్తే బాగుంటుంది తప్ప ఇట్లా ఎవరికాళ్ళు సెపరేట్ గా పెట్టుకుంటే వాళ్ళ ఉద్దేశం మంచిది, వాళ్ళిద్దరు చాలా సిన్సియర్ ఆఫీసర్స్, చాలా బాగుంది, వాళ్ళ ఆలోచన బాగుంది. కానీ వీళ్ళు ఎవరికాళ్ళు తల ఒక కుంపట పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే దేనికి అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అదే దాని ఏమంటారు, అదే పిల్లి ఎలక కథలాగా అయిపోతాయి. వీళ్ళు మళ్ళీ రాజకీయ పార్టీలు పెట్టి వీళ్ళు అవలక్షణాలు అంటించుకుని మళ్ళీ వీళ్ళు అవినీతిలో చిక్కుకుని ఆ చట్టంలో ఇరుక్కునే బదులు ఒక ప్రజా గొంతుకుగా ఉండి, ప్రశ్నించే ప్రజా గొంతుకుగా ఉండి, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ లాగా, అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఉండి ఉన్న పార్టీలు వ్యవస్థ ఉన్నాయి. ప్రతి పార్టీకి ఏ పార్టీకి అక్కడ మొత్తం వ్యవస్థ ఉంది, టాప్ టు బాటం. ఉన్న పార్టీలని కరెక్ట్ గా ఒళ్ళొంచి పని చేసేలాగా చేసి సమాజాన్ని మంచి జరుగుతుందా, లేదా వీళ్ళు కూడా వచ్చి నా కుటుంబం కొత్తగా ఇంకో కుటుంబం వస్తుంది అది అంటే వీళ్ళు కుటుంబాలు కాదండి, వీళ్ళు కుటుంబాలు కదా. వాళ్ళంటే వాళ్ళందరికీ బ్లడ్ గిడ్డు అన్నీ ఉన్నాయి కదా, బ్లడ్. అందుకని వాళ్ళ కుటుంబాలు. రామారావు గారు వచ్చినప్పుడు కుటుంబ పాలన రాలేదు, రాజశేఖర రెడ్డి కుటుంబ పాలన రాలేదు, చిరంజీవి గారు కూడా మీరు అన్నట్టు కుటుంబ పాలన వీళ్ళెవరు తర్వాత రూపాంతరం చెందే కదా ఇవన్నీ. ప్రస్తుత సమాజంలో మనకి అంటే ఎవరో చూసినా కూడా కుటుంబాలుగానే వెళ్తుంది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఫుల్ పాపులర్ అయిపోతాడు, తర్వాత వాళ్ళ వారసుడో లేదా ఆయన ఇంకోటి వారసుని పెడతారు, ఏదో ఒకటి అవుతుంది. అంటే సినిమాల్లోనూ అలాగే, ప్రతి దానిలోనూ అలాగే ఉంది, రాజకీయాలనే కాదు. ఇప్పుడున్న కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అనమాట. జనాలకి వాళ్ళకి ఒక యూఎస్పీ వస్తుంది. ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టు తెలుగుదేశం అంటే ఒక యూఎస్పీ వస్తుంది, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక యూఎస్పీ వస్తుంది, ఇలాగా ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక యూఎస్పీ, రేపు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక యూఎస్పీ వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే వాళ్ళకంటూ ఒక పెడిగ్రీ, ఒక యూఎస్పీ లాంటిది వచ్చినప్పుడు వాళ్ళ చేత బాగా పని చేయించడం కరెక్టా, లేదా మళ్ళా కొత్త కుటుంబాలని ఏర్పరచుకోవడం కరెక్టా? అంటే ఏది బెటర్ అంటారు సమాజానికి? డెఫినెట్ గా కొత్త వాళ్ళు బెటర్ అవుతారు. ఎందుకంటే ఎవరికాళ్ళు మేమేదో చేసేసాం, ఇప్పుడు ఎన్నుకోబడ్డ వాళ్ళు చేస్తానికి అనుకుంటాం. ఇప్పుడు నేను పని చేయలేం కాబట్టి మనం బయట కూర్చొని సొలుకోలు చెప్తున్నాం. మనం చెప్పి మనం కంటెస్ట్ చేయట్లేదు, ఎలక్షన్ లో పోరాడుతున్నాం. వాళ్ళు పోరాడుతున్నారంటే మేము చేస్తాము అని వచ్చి చేస్తున్నారు. చేసింది మళ్ళీ త్యాగం చేసినట్టు, దేశాన్ని ఉత్తరించినట్టు, నేను కాబట్టి తెచ్చాను, నేనే చేశాను అని చెప్పి కొట్టుకుని వస్తున్నారు. ఏం చేశారు, ఏం చేసినా మన సొమ్ముతో చేస్తున్నారు. ఎవరిలో జేబులోంచి వాళ్ళ జేబులో రూపాయి ఇవ్వట్లేదు. అండ్ వీళ్ళందరి ఆస్తులు వీళ్ళు ఎలక్షన్ లో రాకముందు ఎంత ఆస్తుంది, ఎలక్షన్ ఇప్పుడు ఇవాళ ఎంత ఆస్తుంది లెక్క వేసుకుంటే అందరూ ఎక్కడి నుంచి ఎంత సంపాదించారో లెక్క తెలుస్తుంది. ఎందుకంటే ఒట్టి జీతాల మీద బతికే వాళ్ళు అయితే వీళ్ళకి వాళ్ళంత ఆస్తులు ఉంటారు. ఎవరికైనా నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు. సో వీళ్ళు ఉద్ధరిస్తారు అనే నమ్మకం అయితే లేదు. వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి చేసే పాటలు ఎక్కువైపోయింది. ఇది కొత్త వాళ్ళు వస్తే ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుంది అనేది ఆలోచన. అయితే మీరు చెప్పినట్టు ఈ ఏమంటారు స్థానికంగా నిలబడ్డ సపోర్ట్ ఉండదు అంటున్నారు. స్థానికంగా సపోర్ట్ మనం ఆలోచించుకోవాలి. సపోర్ట్ మనం కదా ఓటేయాల్సింది. ఇప్పుడు ఊరికి మన కులాలుగా మతాలుగా విడిపోయి, లేదంటే వీళ్ళ పొలిటిక్స్ వీళ్ళకి ఫ్యాన్స్ గానో లేకపోతే వాళ్ళ అభిమానంతో మనం వాళ్ళకి ఓట్లు వేసుకుంటే అభిమానం అన్నం పెట్టదు కదా. సో అభిమానం తెలిసినా కానీ మన అభిమానంతోనే మన కళ్ళు మనం పొడుచుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే పని చేసేవాళ్ళు ఒక ఆయిలాల గోపాలకృష్ణ గారు, ఇటువంటి వాళ్ళు మొన్న వందే మాతరం రామచంద్ర గారు, చాలా మంది ఉన్నారు మనం చెప్పుకుంటా. ఆ రోజు సుందరయ్య గారు, ఇట్లా ఎంతమంది ఎంత త్యాగాలు చేశారు వాళ్ళు. సో ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి.
ఓకే. ఇంకొక పొలిటికల్ క్వశ్చన్ సార్ ఇది. ఆ, పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే సరపడి ఇచ్చారనుకుంటున్నారా లేదా తక్కువ ఇచ్చారని మీ భావన ఏంటి? మనం ఎవరంటే వాళ్ళు తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా కరెక్ట్ తప్పు ఒపీనియన్ సార్ అంటారు. అంతే. కాదు కాదు, వాళ్ళిద్దరూ పొత్తు కుదిరింది, వాళ్ళిద్దరు కావాలనుకున్నారు, వాళ్ళిద్దరు కావాలనుకున్నాక వాళ్ళిద్దరు ఏం అనుకుంటే అని అనుకుంటారు. ఇప్పుడు ఈయన చిన్నపిల్లడు కదా, ఆయన చిన్నపిల్లడు కదా, ఆయన 75 వచ్చినాయి, 50 చిల్లర వచ్చినాయి. సో వీళ్ళిద్దరూ వాళ్ళ పార్టీలకి ఏం కావాలి ఏంటో అనుకుని మాట్లాడుకుని చేసుకుంటారు కదా. ఉమ్, ఇప్పుడు దానికి అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. పైగా ఉమ్. ఆ పొలిటికల్ పార్టీస్ రెండు ఇంటర్నల్ ఇష్యూస్. మన వరకు మనం ఎవరో మనం ఓటేస్తానికి పనికి వస్తారా పనికి రారా, ఇష్టమైతే ఓటేద్దాం లేకపోతే వేరే ఓటేద్దాం. వాళ్ళకి 24 ఇచ్చారా, 21 ఇచ్చారా, 55 ఇచ్చారా అనేది మనం ఎవరు అడుగుతానికి. వీ హ్యావ్ నో రైట్ కదా. వీఆర్ ఇన్ డెమోక్రసీ. అంటే ఒకటి వాళ్ళు ఎన్నైనా జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు, గారు ఎన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే 150 సీట్లకు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 24 సీట్లకి స్థాయికి పడిపోయాడు, వచ్చే ఎలక్షన్లకి ఇంకా ఇది కూడా ఉండదు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే మీరు కూడా సినిమా రంగం నుంచి ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎలా రాజకీయ చూస్తారు? పార్టీలు ఉండేవాళ్ళు నేను అదే చెప్తున్నా ఇందాక నుంచి. వీళ్ళకి ఎవరిలో పదం అది. ఇప్పుడు అందుకని వీళ్ళ అభిమానులు వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు ఇవాళ ఇవాళ ఎందుకు రాలి పోలవరాన్ని గురించి ఎందుకు ఎవరు మాట్లాడతారు, స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడతారా, రాష్ట్రంలో ఇంకా చాలా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నాయి, వాటి ఉమ్. గురించి ఎందుకు మాట్లాడతారా, ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడతారా, ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఎన్ని టికెట్ సీట్లు ఇచ్చారో, లేకపోతే ఆయనకి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఎన్టీ రామారావు గారిని చంపేశారు, లేకపోతే ఈయన ఈయన 1,00,00,000 తినేసాడన్నా, ఈ గోలే తప్ప మనకి మనం ఏంటి అనేది ఆలోచించే పరిస్థితి మనకు ఉందా? ఇందాక ఇప్పుడు వాళ్ళు ఒక ఇద్దరు కలిసి ఒకటిగా ఉన్నారు, రేపు రాజ్యంలోకి వస్తున్నారు. మనం న్యూట్రల్ పీపుల్ గా వీళ్ళు మాట్లాడేది కానీ వాళ్ళు మాట్లాడేది కానీ సీరియస్ గా తీసుకోకుండా మనం ప్రజల సైడ్ మాట్లాడితే బాగుంటుంది. ఓకే సార్, మీరు లాస్ట్ టైము 2019 ఎలక్షన్స్ ముందు ఆ, ఆంధ్రాలో ఆటోలో విజయవాడలో ఎక్కడ ఆటోలో తిరుగుతూ అడిగాను నేను డ్రైవర్ని అని చెప్పారు. ఈసారి అటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా పబ్లిక్ టాక్ ఎలా ఉందని తెలుసుకోవడానికి, లేదా ఆల్రెడీ మీకు తెలిసిపోయిందా? లేదు లేదు, అట్లంటే ఆ రోజు అనుకోకుండా ఆటోలో ఉంటాం, ఆటోలో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మార్చి అతని చేతి మీద పచ్చబొట్టు అవన్నీ ఉంది, అతను చెప్పడం బట్టి విన్నాం అంతే. ఏం చెప్తా ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారండి. కూడదనేది ఏం లేదు, వింటానే ఉంటాం మనం. ఇప్పుడు యాదృచ్ఛికంగా అవుతుంది, మనం దాన్ని రీసెర్చ్ కింద తీసుకోకూడదు. ఏదో సడన్ గా మనం వెళ్తా ఉంటాం, ఎవరు కనపడి ఏదో మాట్లాడుతూ ఉంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. సో అంటే నేను ఆ రోజు అది ఎందుకు చెప్పానంటేనండి, మనం కామన్ మ్యాన్ చాలా తక్కువ అంచనా వేస్తాం. వాళ్ళు ఎవరో తెలీదు, మనకి ఏదో అనుకుంటాం. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తాడు ఆ రోజు కథ చెప్పే ప్రకారం ఆయన ఎలా సెంట్రల్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తుంది అనేది అతను చెప్తున్నాడు, ఒక స్టోరీ చెప్తున్నాడు, ఆలోచించి చెప్పేశాడు. అంటే వాళ్ళు చాలా మనకంటే ఇంటెలిజెంట్ గా ఉన్నారనేది నా పాయింట్, అంతకంటే ఏం లేదు. అంటే ఈసారి మూడ్ ఎలా ఉంది అనుకుంటున్నారు సార్? అంటే ఏపీ మూడ్ ఆఫ్ ద పబ్లిక్. చూడాలండి, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా, ఇప్పుడు రాయితీలు ప్రకారం ఏం జరుగుతుందో చూడాలి అంతా మనం. ఇప్పుడు ఒకటేనండి, అగైన్ యాంటీ గవర్నమెంట్ ఉంది డెఫినెట్ గా. ఆ యాంటీ గవర్నమెంట్ వేవ్ ఎంతవరకు పనిచేస్తుంది, వీళ్ళు ఇచ్చిన రాయితీలు ఉన్నాయి కదా, అవి తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. వాళ్ళు కరెక్ట్ గా ఓటేస్తారా, వాళ్ళని వీళ్ళు ఆకట్టుకోగలరా? నేను అదే చెప్పిన ఇందాక నుంచి, ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎంతసేపు మీరు అడిగినట్టు పవన్ కళ్యాణ్ కలిశాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకోటి చేశాడా, లేకపోతే చంద్రబాబు ఇంకోటి చేశాడా, లేకపోతే వాళ్ళల్లో ఏం చేశారు, ఇవే మాట్లాడుకుంటారు. మీరు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో మీరు ఎందుకున్నారు? ముందే చెప్పుకోండి. ఫస్ట్ చెప్పుకుంటామంటే ఓటేస్తానని నేను ఆలోచిస్తాను. అట్లాగే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కూడా అతని దుర్మార్గుడు రాక్షసుడు మీదే ఉంటున్నారు. కానీ మేము 5 ఏళ్లలో ఇది చేశాము, నెక్స్ట్ వచ్చేటప్పుడు వస్తే ఇది చేస్తాం అనేది వాళ్ళు చెప్పట్లే కరెక్ట్ గా. అంటే దాని మీద ఫోకస్ చేయట్లేదు, చెప్తున్నారు చెప్పట్లేదని కాదు, ఫోకస్ దాని మీద ఉంటుంది. ఎంతసేపు ఈ దొంగతనాల మీదే ఉంటుంది. సో మనం అందరం ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారంటే లాస్ట్, బట్ కన్ఫ్యూజ్ అయ్యారని నేను అనుకుంటాం, మీరు అనుకుంటాం కాదు, బయటపడతల్లా నూరు గప్పి నిప్పులాగా ఉన్నారు. అది ఏమన్నా జరగచ్చు, అనుకోని అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుందండి రేపు ఎలక్షన్ నాకు అనిపించింది. సార్ మరి సరే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్
లాస్ట్ క్వశ్చన్ వెయిటింగ్ అలాగే అలాగే సార్. ఇప్పుడు మనకి ఏంటో చిన్న ప్రిడిక్షన్ అడుగుతాను. సెంట్రల్ గవర్నమెంట్ లో జరిగే ఎలక్షన్స్ మీద ఒకటి, అలాగే తెలంగాణలో జరిగే గవర్నమెంట్ మీద ఒకటి. ఇప్పుడు ఏపీలో అలాగో మీరు ప్రిడిక్ట్ చేయలేనని చెప్పారు. తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ప్రిడిక్షన్స్ చెప్పండి సార్. సినిమాల మీద ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్ గా బీజేపీ వచ్చేస్తుంది, ఆడతా పడతా వస్తుంది, ప్రాబ్లం లేదు. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయి, తెలంగాణ ఎక్కువ సీట్లు వస్తాయి, బీజేపీ కూడా సీట్లు వస్తాయి. సార్ కొన్నిసార్లు 4-5 రావచ్చు, మిగిలిన బీఆర్ఎస్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ మూవీస్ మీదే. మీరు సినిమా ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి, శ్రీమంతుడు మూవీ ఇష్యూ అందరికీ తెలిసింది. నేను ఆ ఇష్యూ లోపలికి వెళ్ళట్లేదు, కానీ ఈ ఇష్యూ గుణపాఠం వల్ల అంటే కొత్తగా ఎవరైనా సినిమా రంగంలో రచయితలుగా రావాలనుకున్న వాళ్ళు నిజంగా వచ్చే అవకాశం ఉందా? అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరేం సూచిస్తారు? జాగ్రత్తలు ఏమన్నామండి, 100% ఎవరికైనా కొత్త కథలు తీసుకొస్తే తీసుకోండి, చాలా కొత్త కథలు వస్తా ఉన్నాయి. కొత్త పాయింట్. రెండో పాయింట్ ఏంటి, జాగ్రత్తలు ఏమైనా రిజిస్టర్ చేసుకోండి. కాపీరైట్ యాక్ట్ లో పనిచేయటండి. రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. అది కాకుండా కాపీరైట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకు రైట్ ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఇప్పుడు క్లాష్ ఆఫ్ థాట్ ఉండొచ్చు, కొన్ని రకరకాలుగా జరగవచ్చు. సో ఎప్పుడైనా కానీ పోయేది పోతానే ఉంటుంది, పోయే పరిస్థితి వస్తే పోతుందని ఎవరేం చేయలేము. కొంతవరకు మనం కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తానికి నేను చెప్పిన మార్గాలు ఉన్నాయి. ఓకే ఓకే సార్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకి. ఈ ఫ్రంట్సైప్ ఎలక్షన్స్ అనే కాదు, 1 by 1 మీద కూడా రెగ్యులర్గా మీతో. థ్యాంక్ యూ సార్, భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ.